వనమహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మొక్కలు నాటి వాటిని సంరక్షించుకునే బాధ్యత కూడా తీసుకోవాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వనమహోత్సవంలో భాగంగా మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ మన్నన్, డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ గౌడ్ కార్యాలయ సిబ్బంది మొక్కలు నాటారు. అనంతరం ఆర్డీఓ రమాదేవి మాట్లాడుతూ వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడం జరిగిందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా పాల్గొని మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవితో పాటు తహసీల్దార్ మన్నన్, డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ గౌడ్, ఆర్ఐ చంద్రశేఖర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముగ్గురు పడతారు ఎందుకు ఎప్పుడైనా కానీ మొక్క నాటినాక దాన్ని పట్టుకొని చుట్టూ ఒకసారి తొక్కాలి. నా పేరు రమాదేవి, నేను ఆర్డీఓ మెదక్. నేను ఈరోజు మండల్ విజిట్లో భాగంగా శంకరంపేట ఆర్ మండలాన్ని సందర్శించడం జరిగింది. తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వన మహోత్సవంలో భాగంగా ఇక్కడ మేము, మా తహసీల్దార్, మా డీటీ గారు అందరం కలిసి ఇక్కడ వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా మనం అందరం మాట్లాడుకునేది ఏంటంటే, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎన్ని మొక్కలు నాటినా కూడా తొందరగా అవి నాటుకునే అవకాశం ఉంటుంది. మన అందరం కూడా వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి. సాధ్యమైన మొక్కలు నాటుతూనే ఉండాలి. ప్రతిరోజు వాటిని సంరక్షించుకోవాలి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, వన మహోత్సవాన్ని మనం అందరం కూడా విజయవంతం చేయాలి. ప్రతిరోజు సాధ్యమైనంత వరకు ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటాలి. థ్యాంక్ యూ.